హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 200 ఈఎంఏ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, ఓకేనా, ఎక్కడెక్కడ మనకు ట్రేడ్ చేయడానికి ఛాన్స్ తీసుకున్నాము అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా యూజ్ అయితే ఫ్రెండ్స్. ఎప్పుడు మనకి 200 ఈఎంఏ దగ్గర 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ అయినా సరే కంపల్సరీ మనకి 2 టైమ్స్ ఛాన్స్ ఇవ్వాల్సిందే, ఓకేనా. ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు మనం ప్రాపర్ స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, ఎక్కడ స్టాప్ లాస్ తీసుకుంటాం, ఎక్కడ టార్గెట్ తీసుకుంటాం, ఎందుకు ఇక్కడ నుంచి మనం సెల్ సైడ్ తీసుకున్నాం, ఎందుకు ఇక్కడ నుంచి మనం బై సైడ్ తీసుకున్నాము, నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ నేను చెప్పేది ప్రతిదీ మీరు అర్థం చేసుకుంటే మీరు సింపుల్గా ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీతో పాటు స్టాక్లో కూడా సేమ్ ఈ విధంగానే మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా, ఓకేనా. ఫస్ట్ మనం 200 ఈఎంఐ దగ్గర చూద్దాం ఫ్రెండ్స్. 200 ఈఎంఐ దగ్గర చూస్తే మీరు ఒకసారి చూడండి, 200 మీ దగ్గర మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కిందికి ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఈ స్వింగ్స్ మనం ఏం చేయలేము. కిందికి ఫాల్ అయిన తర్వాత, డౌన్ సైడ్కి ఫాల్ అయిన తర్వాత మీకంటూ ఒక పర్టికులర్ వ్యూ ఉంటే 200 ఈఎంఐ దగ్గర రీచ్ అయ్యిద్ది అని చెప్పేసి మీరు ఇక్కడ ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఐడెంటిఫై చేయగలిగితే, ఓకేనా, మీరు ఈ పుల్ బ్యాక్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. మీరు చూడండి, ఒకవేళ తీసుకుంటే ఏం చూస్తారు ఇక్కడ అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ ఫస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంది, సెకండ్ మళ్ళీ బుల్లిష్ ఎంగల్ఫింగే ఉంది, ఇక్కడ చిన్న స్మాల్ క్యాండిల్ బ్రేక్ అయింది, ప్రాపర్ స్టాప్ లాస్, టార్గెట్. కాకపోతే ఇది చెయ్యాలి అంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. ఇలాంటి ట్రేడర్స్ అనేది మీరు వదిలేయండి, ఓకేనా. లేదు అనుకుంటే మళ్ళీ ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఒక హైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఒక హైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైంది, మనకి 200 ఈఎంఐని బ్రేక్ అయింది. 200 బ్రేక్ ఒక స్వింగ్ చేసుకుంది. మరి మనకేంది ఇక్కడ ఈ స్వింగు 2 స్వింగ్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం కదా, 100% ట్రేడ్ తీసుకుంటాం. దీనికి ఇంకోటి ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్రీవియస్గా ఏమైనా స్వింగ్స్ ఉన్నా చూసుకుంటాం. ప్రీవియస్గా ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్వింగ్ ఉంది. మామూలుగా ఈ స్వింగ్కే తీసుకుంటే ఇదేమైంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, 0.1 టచ్ చేసుకుంది. ఈ సెకండ్ టైం నియర్గా వచ్చింది. ఇక్కడ ఓపెనింగ్ కంచి కూడా మార్కెట్ ఈరోజు వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఒక హ్యాండిల్ కూడా వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ట్రేడే ఫ్రెండ్స్. ఎక్కడికి, బై సైడ్ ఎక్కడ పర్ఫెక్ట్ ట్రేడ్ మనకి ఈ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత. స్వింగ్ పర్ఫెక్ట్ బ్రేక్ అయింది, కానీ మనం ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తామా చేయమా, 100% స్టాప్ లాస్ అని మెయింటైన్ చేస్తాం. చూడండి, ఇక్కడనే తీసుకున్నాము స్టాప్ లాస్ ఎక్కడ ఫ్రెండ్స్, ఈ స్వింగ్ కింద కానీ లేదా ఈ స్వింగ్ కింద కానీ ఇస్తాం మనం. జనరల్ ఇది 253.5 ఉందంటే మనకి జనరల్గా ఏం చేస్తాం మనం, ఈ 200 ఈఎంఐ కిందనే ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాము. 140 అంటే మనకి ఆప్షన్ లెంత్ ఉంటుంది, 70 పాయింట్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిందా మనకి ప్రాఫిట్? నో, ప్రాఫిట్ రాలి. ఇక్కడ ఏం జరిగింది, మనకి ఫస్ట్ మనకి సి సైడ్ తీసుకుంటే ఎస్ఎల్ అనేది స్మాల్ ఎస్ఎల్ అని హిట్ అయింది ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ కాదు, టార్గెట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం అనుకోవద్దు, ఓకేనా, నో ప్రాబ్లం. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మనం అలానే చూస్తూ ఉంటాం కదా, మళ్ళీ మనకు ట్రేడింగ్ సెటప్ వస్తుందా, డౌన్ సైడ్ వచ్చిందా రాలేదా, మీరు ఒకసారి చూడండి. ఈ స్వింగ్కి ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, ఇక్కడ స్టాప్ లాస్ అని హిట్ అయిన తర్వాత మన ట్రేడ్ ఎగ్జిట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు అర్థమైపోద్ది కదా, ఒక సెటప్ వచ్చిందని, ట్రేడ్ సెటప్ వచ్చిందని చెప్పేసి వెయిట్ చేసాం కదా మనం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరుగుద్ది ఫ్రెండ్స్, మళ్ళీ పీ సైడ్ వచ్చిందా రాలేదా, మళ్ళీ పీ సైడ్ తీసుకుంటామా తీసుకోమా, మళ్ళీ ఒకసారి నేను షార్ట్ పొజిషన్ ఇక్కడ తీసుకుంటాం. మళ్ళీ ఎక్కడ మన స్టాప్ లాస్ చూడండి ఫ్రెండ్స్, 200 ఈఎంఐ ఎబోనే 200 పాయింట్స్ ఉంది కదా. ఒకవేళ 200 పాయింట్స్ కాదనుకుంటే మేము 200 ఈఎంఐ ఇక్కడ ఉంది కదా, కొంచెం బఫర్కి ఇవ్వని ఎన్నోసార్లు చెప్తున్నా ఫ్రెండ్స్, కొంచెం బఫర్కి ఇవ్వని చెప్తున్నా. లేదు, ఒక 150 పాయింట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే 150 పాయింట్స్ ఉంటే ఏమైందంటే మనకి 70 పాయింట్స్ ఆప్షన్లో వస్తుంది మనకి ట్రేడ్, ఓకేనా. ఇప్పుడు ఏం జరిగిందో చెక్ చేయండి ఒకసారి. మీకు సింపుల్గా ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందో రాలేదు ఫ్రెండ్స్, ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత ఫాల్ అయింది మనకి మార్కెట్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఎంత ఫాల్ అయింది, ఈ ట్రేడ్ అయితే సక్సెస్ అయింది కదా. ఇలాగ ఆ ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకుందాం, ఈ ట్రేడ్ సక్సెస్ అయింది కదా. ఈ ట్రేడ్ సక్సెస్ అయిందా కాలేదా, మనకి సింపుల్గా ఇంత ట్రేడ్ వచ్చింది కదా, ఓకేనా. చూడండి ఎంత మూమెంట్ వచ్చిందో చెక్ చేసుకోండి ఒకసారి, మీకు అర్థమైంది. లేదు, మీరు ఇక్కడ కూడా ట్రేడ్ అనేది తీసుకోలేకపోయారు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోలేకపోయారు అనుకుందాం. చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ ఇదే సెటప్ ఒకసారి మీరు ఆలోచించుకోండి. సేమ్ ఇదే సెటప్, నేను కొంచెం చార్ట్ జూమ్ చేశాను. ఇదే సెటప్ ఇక్కడ వచ్చిందా రాలేదా, సింపుల్గా చూడండి ఫ్రెండ్స్. సేమ్ సెటప్, సేమ్ ట్రేడ్ సెటప్ ఫ్రెండ్స్, ఓకేనా. సేమ్ ట్రేడ్ చూడండి, ఇదొక ప్యాటర్నే మనకి, నేను చాలాసార్లు చెప్పాను, ఇదొక ప్యాటర్నే మనకి, ఓకేనా. ఇదొక ప్యాటర్నే మనకి, చూడండి ఫ్రెండ్స్, ఇదొక ప్యాటర్నే. సేమ్ సెటప్ ఫ్రెండ్స్, సేమ్ ఇక్కడ వచ్చిన సెటప్పే ఇక్కడ వచ్చిందో రాలేదు అర్థం చేసుకోండి ఒకసారి మీరు. సేమ్ సెటప్, సేమ్ టు సేమ్ సెటప్. జస్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం స్టాప్ లాస్ తీసుకుంటాం కదా, షార్ట్ పొజిషన్, స్టాప్ లాస్, 200 ఈఎంఐ కొంచెం నియర్గా ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఎంత ఉంది మనకు రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్. 126 పాయింట్స్ ఉంది, 131 పాయింట్స్ ఉంది,
ఓకేనా. సింపుల్గా 126 పాయింట్స్ అనుకుందాం, 150 జనరల్ తీసుకుంటున్నా ఓకేనా. వచ్చిందా రాలేదా సింపుల్గా మనకి చూడండి, సింపుల్గా వచ్చిందా రాదా ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చింది. ఓకేనా, మార్కెట్ ఇంకా క్లోజ్ కాలేదు. ఇప్పుడు నిఫ్టీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం నిఫ్టీ చెక్ చేద్దాం. నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్ 200 EMA ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైంది ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ ఏమైంది 200 EMAకి డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి ఒక స్వింగ్ చేసుకుంది. ఓకేనా, ఎక్కడ కూడా మనకి 200 EMA నేరుగానే ఉంది ఫ్రెండ్స్. నేరుగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయము, కొంచెం మార్కెట్ అనేది వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ ఒకసారి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, ఇదొక టచ్ చేసుకుని ఈరోజు ఓపెన్ అయింది కూడా కనెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ఇదొక రెసిస్టెన్స్గా మనకి యాక్ట్ అయింది. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే చూడండి, 200 EMA కూడా మనకి రెసిస్టెన్స్గానే ఉంది. ఇక్కడ 200 EMA కూడా మనకి రెసిస్టెన్స్గానే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సరే అది వదిలేయండి. నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా, ఎందుకంటే దీన్ని ఏమైనా మనకి ఇదైంది అని చెప్పేసి. ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడైతే 200 EMA దగ్గరకు వచ్చి రిజెక్ట్ అవుతుందో చూడండి, ఇక్కడ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే ట్రెండ్ లైన్ 0.1 దగ్గర నుంచి రిజెక్ట్ అయిందా, మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుందా, మళ్ళీ ఈరోజు రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ నియర్గా వచ్చింది, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒకసారి కొంచెం నియర్గా వచ్చింది, మళ్ళీ ఇక్కడ టచ్ చేసుకుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయినా మనం తీసుకోం, ఎందుకంటే మనం 200 EMA ఉంది కాబట్టి. అందుకోసమే ఈ బేస్లో ఏం చేసామంటే ఇక్కడ మనం ఒక హార్జెంటల్ లైన్ అనేది ప్లేస్ చేసాం ఫ్రెండ్స్. ఎక్కడ హార్జెంటల్ లైను, ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, మల్టిపుల్ టైం మనకి రెసిస్టెన్స్ తీసుకుంటుంది, 200 EMA డౌన్ సైడ్లో ఉంది. ఓకేనా, ఉన్న తర్వాత మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలుసు కదా మనకి, ఎప్పుడైతే బ్రేక్ అయిందో క్యాండిల్, బ్రేక్ అయిన తర్వాత అక్కడ కొంచెం కన్సల్టేట్ అవుతున్నా సరే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, మనం మళ్ళీ ఒకసారి అర్జెంటల్ లైన్ ప్లేస్ చేసి మనం ఎక్కడెక్కడ ఎంత స్టాప్ లాస్ ఉంటే స్టాప్ లాస్ 200 EMAకి కొంచెం ఎబో తీసుకోవాలి. ఇక్కడ ఉన్న స్వింగ్ ప్రకారం ఫ్రెండ్స్. చార్ట్ చూడండి, ఇక్కడనే ఈ క్యాండిల్ దగ్గర వచ్చింది చూడండి ఫ్రెండ్స్. 50 పాయింట్స్ తీసుకుంటాం కదా మనం, 50 పాయింట్స్ కొంచెం ఈ విక్స్ దగ్గర ఉంది, 200 EMAకి ఎబోనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, 200 EMAకి ఎబోనే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం విక్స్ ఉన్నాయి కదా, మనం కొంచెం ఎక్స్టెండ్ చేసాము. 69 పాయింట్స్ అంటే ఒక మనకి ఎంత 35 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఒక్కసారి చెక్ చేద్దాం, ఎక్కడ ఏ విధంగా వచ్చిందని చెక్ చేసుకోండి, ఎంత వచ్చిందో ప్రాఫిట్ అనేది. ఓకేనా, జస్ట్ మనకి ఒక స్వింగ్లనే మనకి 67 పాయింట్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ స్వింగ్లో మనకు 67 పాయింట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం జరిగింది ఫ్రెండ్స్, మార్కెట్ 200 EMAకి ఇంత డౌన్ సైడ్కి వచ్చి కూడా మళ్ళీ ఒకసారి 200 EMA దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ వెళ్ళిందా 200, సెకండ్ టైం 200 EMA దగ్గరికి. చూడండి 200 EMA దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఉంది, సేమ్ అదే రెసిస్టెన్స్ తీసుకుంది. కాకపోతే మనకి 200 EMAని బ్రేక్ చేస్తేనే స్వింగ్స్ అప్ సైడ్లో ఏమైనా మనకు కన్ఫర్మ్. కానీ మళ్ళీ ఏం జరిగిందంటే 200 EMA దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక స్వింగ్ ఎప్పుడైతే చేసుకుందో, ఓకేనా. జనరల్గా ఏం జరిగేదంటే ఇక్కడే తీసుకున్నాం ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్ అనేది మనం ఎక్కడ తీసుకుంటాము, ఇది ఉంది కదా, ఈ ట్రెండ్ లైనే తీసుకుంటాము. కానీ ఇది తీసుకున్నప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఇలా ట్రెండ్ లైన్ వచ్చిందో 0.1 టచ్ చేసుకుంది, సెకండ్ టైం టచ్ చేసుకుంది, థర్డ్ టైం బ్రేక్ అయింది. కానీ మనం ఏం చేస్తాం, ఈ స్వింగ్ ఉంది కదా, ఇది బ్రేక్ అయితేనే తీసుకుంటాము. ఈ స్వింగ్ బ్రేక్ అయితేనే, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాదు, కొంచెం స్వింగ్ బ్రేక్ కావాలి అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒకసారి చూద్దాం. ఈ స్వింగ్ ఎక్కడ అర్జెంటల్ లైన్ కూడా ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా అనాలిసిస్ చేసుకోవాలి, లైవ్లో అయిపోతుంటుంది, ఏం కాదు, సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మనకి బ్రేక్. ఎందుకు ఇది బ్రేక్, మనకి ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ట్రెండ్ లైన్ తీసుకున్నాము. కానీ మనకి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇది బ్రేక్ కావాలి అని చెప్పేసి. ఓకేనా, ఇది ఎక్కడ బ్రేక్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడే బ్రేక్ అయింది, కన్సాలిడేట్ కూడా అయింది. ఓకేనా, మనకి చూద్దాం ఇక్కడ ఎంత స్టాప్ లాస్ తీసుకుంటామో చెక్ చేస్తాం ఫ్రెండ్స్. నేను సింపుల్ చూడండి, ఇది జస్ట్ 200 EMA ఈ స్వింగ్ ఉంది కదా, కానీ 200 EMA 50 పాయింట్స్ ఖచ్చితంగా ఇస్తాం మనం, 50 పాయింట్స్ ఫ్రెండ్స్. ఓకేనా, 50 పాయింట్స్ ఇచ్చాము. తర్వాత మనకి ఎంత వచ్చిందో మీరు అర్థం చేసుకోరు. ఇంకా 50 పాయింట్స్ ఎంతసేపట్లో వచ్చింది మనకి, 50 పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వచ్చిందా రాలేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఫాల్ అయింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక్కసారి మనకు ట్రేడ్ అయిపోయిందంటే దాని జోలికి పోవద్దు. పర్ఫెక్ట్ ట్రేడ్ చేసామా, 1 ట్రేడ్ 2 ట్రేడ్స్, స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా, హెడ్ సైడ్ వస్తుందా, 1 ట్రేడ్ 2 ట్రేడ్ చేస్తాము. ఇప్పుడు ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకి 200 EMAకి చాలా రాంగ్లో ఉంది, టైం కూడా లాస్ట్ ఎండింగ్లో అవుతుంది, 3 అవుతుంది. కానీ మనం ఏమైనా తీసుకుంటామా, తీసుకోము, దాని జోలికి పోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకుంటే సింపుల్గా ఫ్రెండ్స్, మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వీడియో చూడండి. మీరు వీడియో చూసిన దానికంటే కూడా చార్ట్లోకి వెళ్ళి డ్రా చేసి ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా డ్రా తీసుకుంటున్నా, ఎందుకు ఇక్కడ తీసుకున్నాము, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు లైవ్లో ట్రేడ్ చేసేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం మనం, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో
ట్యూస్డే ట్రేడ్ చేయడానికి ఇంట్రాడే లెవెల్స్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీలో రెసిస్టెన్స్ 17,213, సపోర్ట్ 17,091, అగైన్ సపోర్ట్ 16,893 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నిఫ్టీలో రెసిస్టెన్స్ 17,213, సపోర్ట్ 17,091, అగైన్ సపోర్ట్ 16,893. ఫ్రెండ్స్, అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. తర్వాత ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 36,350, సపోర్ట్ 36,225, అగైన్ సపోర్ట్ 35,534 ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 36,350, సపోర్ట్ 36,225. ఇక్కడ ఛానల్ ఉంది కదా, చాలా జాగ్రత్త చూసుకోండి. మన ప్రైజ్ యాక్షన్ ప్రకారం లెవెల్స్ తీసుకుంటాము. అగైన్ సపోర్ట్ 35,534 ఫ్రెండ్స్. అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి బేసిక్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఎవ్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి సింపుల్గా నేను వీడియోస్ చేశాను, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకుంటే మీకు ట్రేడింగ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏ టైం ఫ్రేమ్లో విక్ ఏ విధంగా వస్తుంది, బాడీ ఏ విధంగా వస్తుంది, విక్ సినారియో ఏంది, బాడీ సినారియో ఏంది, ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తామో, అందులో మనకు బేరిష్ క్యాండిల్స్ ఏంటి, బుల్లిష్ క్యాండిల్స్ ఏంటి, బై క్యాండిల్స్, సెల్ క్యాండిల్స్, ఈ విధంగా నేను ఎవ్రీ క్యాండిల్ సింపుల్గా చెప్పాను, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్.